RTI Live News. Ask for right. సమిష్టిగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని సామరస్యంగా ఏకత్రాటిపై ముందుకు సాగుతామని అన్నారు. కొత్తగా జనసేనలో చేరిన నేతలు జరజాపు ఈశ్వర్రావు, జరజాపు సూరిబాబు, జరజాపు దీప్తి, కౌన్సిలర్లు రాపాక మాధవరావు, పబ్బల లక్ష్మణ, లింగాల సింహాచలం తదితరులు సీనియర్ జనసేన నేతలు జీటీ నాయుడు, పిల్ల మురళి, గోపి తదితరులు భేటీ అయ్యారు. బీజేపీ నేతలు గోర్లె శివప్రసాద్, రావెల్ల లక్ష్మణరావు, శ్రీనివాసరావు, ప్రదీప్ తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సాలూరు బీజేపీ, టీడీపీ, జనసేన నేతల కూటమి ప్రభుత్వం ప్రజలు మెచ్చిన ప్రభుత్వంగా అభివర్ణించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మేము గత 27వ తేదీన జనసేన పార్టీలు చేరిన సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ సాలూరు నియోజకవర్గం పెద్దలు, నాయకులు, కార్యకర్తలు అందరూ ఈరోజు అన్నయ్య గారికి, మా కౌన్సిలర్స్ తోటి కౌన్సిలర్ మాధవ్ గారికి, లక్ష్మణరావు గారికి, మన సంవత్సరం గారికి అందరూ కూడా అభినందనలు తెలియజేయడానికి రావడం జరిగింది. దాంతోపాటు జనసేన నాయకులు సాలూరు జీటీ గారు, అలాగే గోపి గారు, మురళి గారు, మరి మిగతా కార్యకర్తలు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. ముందుగా భారతీయ జనతా పార్టీ సభ్యులందరూ కూడా, నాయకులకు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మేము గత 13 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉండి ఎన్నో సేవలు అందించిన తర్వాత కొన్ని అనివార్య కారణం వల్ల మాకు కొన్ని ఇబ్బందులు జరగకపోవడం వల్ల పార్టీకి రాజీనామా చేయడం అందరికీ తెలిసిందే. చేరిన తర్వాత అమావాస్య కారణంగా సాలూరు నియోజకవర్గంలో కానీ, సాలూరు పట్టణంలో కానీ ఈ ఎవరిని ఇంకా కలవలేదు. మాకు కావాల్సిన స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఆప్తులు కానీ కలవలేదు. మొట్టమొదటిసారిగా మీ భారతీయ జనతా పార్టీ తరఫున మాకు వచ్చి శుభాకాంక్షలు తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే చాలా సంతోషం. మొదటి నుంచి అందరికీ తెలుసు, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలతో ముందు ఉండేవి. వీళ్ళందరూ దీని తర్వాత కూటమిలోకి తెలుగుదేశం పార్టీ రావడం జరిగిందని తెలిసి అందరికీ తెలుసు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అవనియండి, భారతీయ జనతా పార్టీ అవని, ఇప్పుడు జనసేన పార్టీ మూడవ కూటమి కాబట్టి మనందరం సమిష్టిగా సాలూరు నియోజక అభివృద్ధికి కానీ, మన టౌన్ అభివృద్ధికి కానీ అందరూ సమిష్టిగా కృషి చేద్దాం. మళ్ళీ మనకి ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా అందరూ, ఎందుకంటే మంచి నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. జనసేన పార్టీలో కూడా నాయకులు, కార్యకర్తలు కూడా బలంగా ఉన్నారు. పార్టీని బలంగా నడిపిద్దాం, ఇంకా బలంగా నడిపిద్దాం చేద్దాం. మా జనసేన సోదరులు ఈరోజు పార్టీలో రావడం జరిగింది. ఈరోజు నుంచి సాలూరు జనసేన పార్టీలో కానీ, భారతీయ జనతా పార్టీతో కలుపుకొని, అలాగే మన గౌరవ మంత్రివర్యులు గుమ్మడి సంజయరాణి గారితో కూడా మీ అందరూ త్వరలో అందరూ వెళ్ళి కలిసి ఆవిడ కూడా సాలూరు పట్టణాభివృద్ధికి మేము కూడా మా సాయం మీతో ఉంటామని, మీతో సహకారం అందిస్తామని, మమ్మల్ని కూడా అందరినీ కలుపుకొని వెళ్ళి సాలూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని మీ అందరూ సహకారాలు ఉన్న ఆవిడ కూడా తప్పకుండా మమ్మల్ని, అన్నయ్య గారిని, నన్ను, మా కౌన్సిలర్స్ అందరూ కూడా అభిమానంగా చూసుకుంటూ మాకు తగిన సౌకర్యాలు కానీ మంచి అని చెడ్డైనా అందరితో మేము కలిసి వెళ్తాం కాబట్టి మేము ఎందుకంటే జరజాపు కుటుంబం అంటే అందరికీ తెలుసు, అందరితో కలిసి వెళ్ళిపోతాం. మాకు శత్రువు అంటే ఎవరు ఉండరు, అందరినీ కలుపుకునే తప్ప మేము ఏ పార్టీలు ఉన్నాయి సాలూరు పట్టణానికి పట్టుగా ఉంటాం. ఎందుకంటే ఈరోజు మాతో పాటు 6 కౌన్సిలర్లు వచ్చారు. త్వరలో కొంతమంది బలంగా చేకూర్చి వైసీపీ నుంచి ఇంకా చాలా వరకు మాకు రావాల్సిన అభిమానులు కానీ, కార్యకర్తలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మిగతా వాళ్ళని కూడా తీసుకొచ్చి జనసేన పార్టీని బలం చేర్చు, బీజేపీ పార్టీతో తెలుగుదేశం పార్టీ కూటమిలోని మేము అందరూ కలిసి చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి భారతీయ జనతా పార్టీ సభ్యులకు, నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు మేము గత 27వ తేదీన జనసేన పార్టీలు చేరిన సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ సాలూరు నియోజకవర్గం పెద్దలు, నాయకులు, కార్యకర్తలు అందరూ ఈరోజు అన్నయ్య గారికి, మా కౌన్సిలర్స్ తోటి కౌన్సిలర్ మాధవ్ గారికి, లక్ష్మణరావు గారికి, మన సంవత్సరం గారికి అందరూ కూడా అభినందనలు తెలియజేయడానికి రావడం జరిగింది. దాంతోపాటు జనసేన నాయకులు సాలూరు జీటీ గారు, అలాగే గోపి గారు, మురళి గారు, మరి మిగతా కార్యకర్తలు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. ముందుగా భారతీయ జనతా పార్టీ సభ్యులందరూ కూడా, నాయకులకు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మేము గత 13 సంవత్సరాలుగా
వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉండి ఎన్నో సేవలు అందించిన తర్వాత కొన్ని అనివార్య కారణం వల్ల మాకు కొన్ని ఇబ్బందులు జరగకపోవడం వల్ల పార్టీకి రాజీనామా చేయడం అందరికీ తెలిసిందే. చేరిన తర్వాత అమావాస్య కారణంగా సాలూరు నియోజకవర్గంలో కానీ సాలూరు పట్టణంలో కానీ ఈ ఎవరిని ఇంకా కలవలేదు. మాకు కావాల్సిన స్నేహితులు కానీ బంధువులు కానీ ఆప్తులు కానీ కలవలేదు. మొట్టమొదటిసారిగా మీ భారతీయ జనతా పార్టీ తరఫున మాకు వచ్చి శుభాకాంక్షలు తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే చాలా సంతోషం. మొదటి నుంచి అందరికీ తెలుసు, జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలతో ముందు ఉండేవి. వీళ్ళందరూ దీని తర్వాత కూటమిలోకి తెలుగుదేశం పార్టీ రావడం జరిగిందని తెలుసు, అందరికీ తెలుసు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అవనియండి, భారతీయ జనతా పార్టీ అవని, ఇప్పుడు జనసేన పార్టీ మూడవ కూటమి కాబట్టి మనందరం సమిష్టిగా సాలూరు నియోజక అభివృద్ధికి కానీ మన టౌన్ అభివృద్ధికి కానీ అందరూ సమిష్టిగా కృషి చేద్దాం. మళ్ళీ మనకు ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా అందరూ, ఎందుకంటే మంచి నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. జనసేన పార్టీలో కూడా నాయకులు కార్యకర్తలు కూడా బలంగా ఉన్నారు. పార్టీని బలంగా నడిపిద్దాం, ఇంకా బలంగా నడిపిద్దాం చేద్దాం. మా జనసేన సోదరులు ఈరోజు పార్టీలో రావడం జరిగింది. ఈరోజు నుంచి సాలూరు జనసేన పార్టీలో కానీ భారతీయ జనతా పార్టీతో కలుపుకొని, అలాగే మన గౌరవ మంత్రివర్యులు గుమ్మడి సంజయరాణి గారితో కూడా మీ అందరూ త్వరలో అందరూ వెళ్ళి కలిసి ఆవిడ కూడా సాలూరు పట్టణాభివృద్ధికి మేము కూడా మా సాయం మీతో ఉంటామని, మీతో సహకారాలు అందిస్తామని, మమ్మల్ని కూడా అందరినీ కలుపుకొని వెళ్ళి సాలూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని మీ అందరూ సహకారాలు ఉన్న ఆవిడ కూడా తప్పకుండా మమ్మల్ని అన్నయ్య గారిని, నన్ను, మా కౌన్సిలర్స్ అందరూ కూడా అభిమానంగా చూసుకుంటూ మాకు తగిన సౌకర్యాలు కానీ మంచి అని చెడ్డైనా అందరితో మేము కలిసి వెళ్తాం కాబట్టి మేము ఎందుకంటే జరజాబ్ కుటుంబం అంటే అందరికీ తెలుసు, అందరితో కలిసి వెళ్ళిపోతాం. మాకు శత్రువు అంటే ఎవరు ఉండరు, అందరినీ కలుపుకునే తప్ప మేము ఏ పార్టీలు ఉన్నాయి సాలూరు పట్టణానికి పట్టుగా ఉంటాం. ఎందుకంటే ఈరోజు మాతో పాటు 6 కౌన్సిలర్లు వచ్చారు. త్వరలో కొంతమంది బలంగా చేకూర్చి వైసీపీ నుంచి ఇంకా చాలా వరకు మాకు రావాల్సిన అభిమానులు కానీ కార్యకర్తలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మిగతా వాళ్ళని కూడా తీసుకొచ్చి జనసేన పార్టీని బలం చేర్చు, బీజేపీ పార్టీతో తెలుగుదేశం పార్టీ కూటమిలోని మేము అందరూ కలిసి చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి భారతీయ జనతా పార్టీ సభ్యులకు, నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా మేము జనసేన పార్టీలో చేరిన ఉద్దేశంతో వాళ్ళు తెచ్చుకొని మాకు అభినందనలు తెలియపరిచినందుకు మీ పెద్దలందరూ కూడా సభాముఖంగా నేను నమస్కారాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఇది నేషనల్ పార్టీ నుంచి స్టేట్ పార్టీ వరకు కలిసి ఉన్నాయి. అందులో ముఖ్యంగా సెంట్రల్లో బీజేపీ, అలాగే మొన్న రూలింగ్కి రావడానికి జనసేన పార్టీ ముఖ్య ఇంపార్టెంట్ ఆ రోజుకి. ఈరోజు